దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని తిరిగి మనం ధ్యానం చేయబోతున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడే నీకు సహాయము చేయును, నీ దేవుడే నీకు సహాయము చేయును. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దైవిక సహాయాన్ని పొందేటువంటి సంవత్సరం. సో వి కాల్ ఇట్ యాజ్ ఇయర్ ఆఫ్ డివైన్ హెల్ప్. దైవికమైన సహాయాన్ని పొందేటువంటి సంవత్సరం. ఎందుకు దేవుడు తన సహాయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు? దేవుని యొక్క సహాయం మనిషికి అవసరమా, లేదా మనిషి తనంతట తాను పని చేసుకోలేడా? వై వీ నీడ్ గాడ్స్ హెల్ప్, వై వీ నీడ్ డివైన్ హెల్ప్. దైవిక సహాయం ఎందుకు మనకు కావాలి? కావలసిన అవసరత ఉందా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ప్రభువు మనల్ని దర్శించబోతున్నాడు. ఎందుకు దైవిక సహాయం కావాలి? దైవిక సహాయం కావాలి ఎందుకంటే మనకై మనం సహాయం చేసుకోవడం కొద్ది వరకే ప్రయోజనకరంగా ఉంటుంది, లేదా ఇతరులు సహాయం చేయడం అప్పుడప్పుడు ఉంటుంది, ఎల్లకాలం సహాయం చేయరు. కానీ దేవుని యొక్క సహాయం నిరంతరమైనటువంటి సహాయం. ఎందుకు నిరంతరమైన సహాయం అంటే, దేవుడు మనిషి పట్ల ఒక ప్రత్యేకమైన కన్సర్న్ కలిగి ఉన్నాడు. మనిషి కోసమే దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. అది కూడా భూలోకానికి వచ్చి చనిపోవడంలో యేసు ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నాడు. భూలోకంలో ఉండేటువంటి మనిషిని నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నా. సో ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తికి ఎక్కువ సహాయం అనేటువంటిది ఉంటుంది, ఎక్కువ సహాయం అనేటువంటిది ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే యాకోబు తన కుమారుల 12 మందిలో కనిష్ఠుణ్ణి ప్రేమించాడు. సో ఆ ప్రేమకు గుర్తుగా అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ను ఏర్పరిచాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ సంవత్సరంలో దైవిక సహాయాన్ని మనం పొందబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ సంథింగ్ స్పెషాలిటీ. ఏదో నా దగ్గర ఒక ప్రత్యేకత ఉంది, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు సహాయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. అది కూడా తన దూతల సహాయాన్ని కాదు, అది కూడా ఇస్తాడు ప్రభు. కానీ దైవిక సహాయాన్ని ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకు సహాయాన్ని చేయాలని ఆశపడుతున్నాడంటే 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అదే దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి. చాలు. దావీదు ఎవరికి భయపడుతున్నాడు? బైబిలే చెప్తుంది, సౌలునకు భయపడుతున్నాడు. అంటే సౌలు ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడా, లేకపోతే నేను పైకి రాకుండా చేస్తాడా, లేకపోతే ఎందుకు నా పైన కక్ష కట్టాడు అనేటువంటి దానితో దావీదుకు ఒక భయం ఉంది. దేవుని బిడ్డలారా, దావీదు భయపడేటువంటిది మనిషిని బట్టి కాదు, దావీదు భయపడేటువంటిది ఒక రాజును బట్టి. అంటే రాజును ఎదుర్కొనేటువంటి శక్తి దావీదుకు లేదు, దావీదు దగ్గర లేదు. దావీదు రాజు కావడానికి అసలు ఆస్కారమే లేనటువంటి పరిస్థితి గుండా దావీదు వెళుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడో సిక్లగు అనేటువంటి ప్రాంతంలో తాను దాక్కొని ఉన్నాడు. అప్పుడు దావీదుని గురించి బైబిల్లో వ్రాయబడింది, దావీదు కీషు కుమారుడైన సౌలుకు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే అతని జీవితంలో సౌలు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు తెలుసా అండి? బైబిల్ ఒకసారి చూడండి. 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలు అనేటువంటి వ్యక్తి రాజుగా మాత్రమే కాదు, దావీదుకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఎలాంటి వ్యతిరేకత అంట? బైబిలే చెప్తుంది, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి. చాలా విచిత్రంగా ఉంది కదా. ఇలాంటి చూపులు చూచేటువంటి వారు కూడా మనము చూసి ఉంటాం. అంటే వాళ్ళ చూపులతోనే చంపేస్తారు. వాళ్ళు చూచేటువంటి విధానం, వాళ్ళ యొక్క కన్నుల యొక్క ప్రభావం ఎలాంటిదంటే దిష్టి తగులుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది విషపు చూపు అంట. ఆ చూపు పడితే మనిషి విషయాన్ని బట్టి ఏమవుతాడు? చచ్చిపోతాడండి.
దావీదు పైన సౌలు చూచినటువంటి చూపు ఎలాంటిదంటే విషపు చూపు. అంటే హీఈస్ హ్యావింగ్ ఏ పెక్యూలియర్ ఇంటర్నల్ ఇన్బిల్ట్, ఏమైనా చెప్పాలి, అతని కోసం, దావీదు కోసం ఏదో ఒకటి చేయాలి, అతను లేకుండా చేయాలి అనేటువంటి తలంపు కలిగి జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, దావీదు పైన సౌలు విషపు చూపు చూచాడు. అతని బంధువు కాదు, అతని యొక్క పక్కనుండేటువంటి గొర్రెల కాపరి కాదు, దావీదు విషపు చూపు చూపాడు, విషపు చూపు నిలిచాను. అంటే సౌలుకుండేటువంటి లక్షణం ఏంటంటే, దావీదు వైపు చూచినప్పుడల్లా అతనికి ఏం అపకారం చేయాలి, ఏమి అతనికి కీడు చేయాలి, ఏమి నష్టాన్ని కలిగించాలి, ఏ రకంగా అతని జీవితాన్ని నాశనం చేయాలి. అంటే దావీదుకు వ్యతిరేకంగా సింహాలు వస్తే దావీదు సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు. బట్ అలాస్ నౌ ఏ కింగ్ ఈజ్ స్టాండింగ్ అగైన్స్ట్ హిమ్. అతనికి వ్యతిరేకంగా సౌలు అనేటువంటి ఒక రాజు నిలబడి ఉంటున్నాడు. ఎవరు సౌలు? రాజు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఏముంటుందంట? విషపు చూపు ఉంటుందంట. అంటే ఒక వ్యక్తి పైకి రావడం, ఒక వ్యక్తి జీవితంలో దేవుని సహాయాన్ని చూచినప్పుడు విషపు చూపు నిలిపేటువంటి వారు ఉంటారండి. అంటే దేవుని యొక్క సహాయాన్ని కలుగుతూ ఉండగా నీకు వ్యతిరేకంగా చూచేటువంటి వారి యొక్క చూపులను దేవుడు చూచాడు. 2023లో కానీ లేకపోతే ఈరోజు వరకు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా చూచి ఆలోచించే వారి ఆలోచనలు దేవుడు చూచాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేయను. ఆ విషపు చూపు నుంచి తప్పించుకోవడం ఎవరి చేత కాదండి, ఎవరి చేత కాదు. అందుకే దావీదు భయపడుతున్నాడు, ఇంకేం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అసలు సౌలు ఎందుకు విషపు చూపు చూపాడు? విషపు చూపు చూడాల్సిన పనేముంది? బైబిల్లో చూస్తే 18వ అధ్యాయం 5వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు, సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఎలాంటి క్యారెక్టర్ అంట? బైబిల్ చెప్తుంది, సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. దావీదుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, సౌలు ఏం చెప్తే అది వింటాడండి, విని సుబుద్ధి కలిగి పని చేస్తాడు. అంటే దావీదు సౌలుకు వ్యతిరేకంగా పని చేయలే, సౌలు చెప్పిన మాటకు లోబడి సౌలుకు విధేయత చూపుతూ ఉంటే సౌలు ఏం చేస్తున్నాడండి? అతని పైన విషపు చూపు చూపుతుంటున్నాడు. అంటే మనం చేసేటువంటిది మంచి పనులే ఉండవచ్చు, కానీ నీ పైన, నా పైన ప్రజలు విషపు చూపు చూస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క సందేశం ఏంటంటే, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. దావీదును ఏం చేశావు? దావీదును ఎక్కడి పంపించినా అక్కడి పోయిన చోటనెల్లా సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. మంచి బుద్ధి కలిగి, సౌలుకు వ్యతిరేకంగా గ్రూప్ ఫామ్ చేయలేదు, సౌలుకు వ్యతిరేకంగా ఆలోచించలేదు, సౌలుకు వ్యతిరేకంగా నేను ఎందుకు ఉండాలి అనుకోలేదు. సౌలు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పనిచేశాడు. కానీ బైబిల్ చెప్తుంది, సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడు. రెండవదిగా 5వ వచనాన్ని చూస్తే చూడండి, అదే 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనుక సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఎలాంటి క్యారెక్టర్ తెలుసా? జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. అంటే దావీదు సౌలు దగ్గర విధేయత కలిగిన వ్యక్తే కాదు, ప్రజలందరి ఎదుట బైబిలే చెప్తుంది అనుకూలుడై ఉండెను. అంటే ఏం చెబితే చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ బైబిల్లో వ్రాయబడింది, సౌలు అతని పైన విషపు చూపు చూపాను. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నువ్వు మంచి వ్యక్తిగానే ఉండవచ్చు, నేను మంచి వ్యక్తిగానే ఉండవచ్చు, అనుకూలంగా మనం పనిచేసేటువంటి వారమై ఉండవచ్చు, లేదా మనము మంచి పనులు సుబుద్ధి కలిగి పనిచేసే వ్యక్తులుగానే ఉండవచ్చు, లేకపోతే గూడు పుటానీలు చేసేటువంటి వాళ్ళుగా ఉండకుండా ఉండవచ్చు. కానీ బైబిల్లో వ్రాయబడింది, సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాను. దేవుని బిడ్డలారా, సహాయం చేసిన దావీదు పైన, అనుకూలుడైన దావీదు పైన, చెప్పిన స్థలానికి అంతా వెళ్ళమన్నటువంటి దావీదు పైన సౌలు విషపు చూపు చూపాడు. ఎందుకు చూపాడు తెలుసా? బైబిల్లో చూడండి, అదే 18వ అధ్యాయం 6వ వచనం.
దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. 7-8 ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. చాలు. ఎవరో కలిసి దావీదు చేసిన విజయానికి, దావీదు ద్వారా దేవుడిచ్చిన విజయానికి పాటలు పాడుతున్నారండి. పాటలు పాడుతూ వాళ్ళు ఏమన్నారంటే, దావీదు 1000 కొలది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వేరే వాళ్ళు పాట రాసి వాళ్ళు పాట పాడారు. అసలు దావీదుకు సంబంధమే లేదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, సౌలు అతని పైన విషపు చూపు నిలిపాడు. అంటే నాకు వ్యతిరేకంగా పాట పాడే స్థాయికి దావీదు వెళ్ళిపోయాడేంటి అని దావీదును గురించి సౌలు విషపు చూపు చూపాను. అంటే ఇక్కడ దావీదు ఏమైనా చెడు పని చేశాడా? ఒక్క చెడు పని చేయలేదు. సౌలుకు వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాడా? లేడు. ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాడా? లేడు. సౌలుకు వ్యతిరేకంగా పాటలు రాసి పాడమని ఏమన్నా దావీదు చెప్పాడా? చెప్పలేదు. దావీదు రోల్ ఇక్కడ 0. కానీ బైబిల్లో వ్రాయబడింది, సౌలు అతని పైన విషపు చూపు నిలిపాను. సౌలు అతని పైన విషపు చూపు నిలిపాను. ఎందుకు సౌలు అతని పైన విషపు చూపు నిలిపాడంటే, సౌలు పైన పనిచేసేది దేవుని యొక్క ఆత్మ కాదు, సౌలు పైన పనిచేసేది దయ్యపు ఆత్మ. ఈ దయ్యపు ఆత్మ ఏం చేస్తుందంటే, అరే దావీదుకి ఇంత మంచి పేరు వస్తే త్వరగా దావీదు రాజు అయిపోతాడు, రాజుగా అతడు పట్టాభిషేకం చేస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా వాళ్ళు సుఖ పరిపాలనలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఐ మస్ట్ కమ్ అగైన్స్ హిస్ డెస్టినీ. అతని యొక్క గురికి వ్యతిరేకంగా నేను వెళ్ళాలి. అతడు వెళుతున్నటువంటి ఆశీర్వాద మార్గంలో అడ్డుగా నిలబడాలి. కాబట్టి ఎవరిని ప్రేరేపించాడు? బైబిల్ చెప్తుంది, సౌలును ప్రేరేపించాడు. దేవుని బిడ్డలారా, నీవు 2024లో ఏమని తీర్మానాలు రాసుకునింటావో, ఎలాంటి వాగ్దానాలు నీకు వచ్చింటాయో సాతాను చూసి అనుకున్నాడు, ఇతడు 2024లో ఈ ఆశీర్వాదాల గుండా వెళ్ళకూడదు, ఈ కుటుంబం వెళ్ళకూడదు, ఈ వ్యక్తి వెళ్ళకూడదు, ఈ యొక్క ఆశీర్వాదాలు వీరు పొందకూడదు అని సాతాను ఏం చేస్తాడంటే నీకు వ్యతిరేకంగా వ్యక్తులను లేపుతాడు. వారు ఎలాంటి వారంటే వాళ్ళ చూపులే వేరండి. వాళ్ళు మామూలుగా చూడరు. పైనుంచి కింద వరకు చూసేవారు కొంతమంది అయితే, ఓర చూపులు చూసేవాళ్ళు కొంతమంది అయితే, దొంగ చూపులు చూసేవాళ్ళు కొంతమంది అయితే, అసలు చూడకుండానే మాట్లాడే వాళ్ళు ఒక గుంపు అయితే, ఈ గుంపు ఉంటుందండి సాతాను గుంపు. ఎలాంటి గుంపు తెలుసా? విషపు చూపుతోనే దావీదును చంపాలని ఇష్టపడుతున్నాడు. చూస్తుండగానే దావీదుని ఎట్లా చంపాలి అని ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని యొక్క ఆత్మ అంటున్నాడు, దావీదు నీ దేవుడే నీకు సహాయము చేయును. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థం ఏంటి తెలుసా? ఈ వాగ్దానం యొక్క అర్థం ఏంటి తెలుసా? నీ దేవుడు నీకు సహాయం చేస్తాడంటే అర్థం ఏంటంటే, నీ వ్యతిరేకుల మధ్య దైవిక సహాయకులు ఉంటారు మనకు. హల్లెలూయా. నీకు వ్యతిరేకులు ఉంటారు. నీకు వ్యతిరేకంగా కళ్ళల్లో కూడా విషయాన్ని నింపుకునేటువంటి వారు, బాటల్స్లో విషయాన్ని నింపుకునే వారిని ఉండడం చూస్తా. కానీ సాతాను దగ్గర ఉండేటువంటి విషయపు కెపాసిటీ ఏంటంటే కళ్ళలోనే విషయాన్ని నింపుతాడు. చూస్తుండగానే బీపీలు పెరిగిపోతాయి. చూస్తుండగానే ఇంత బాగున్నారే అనేటువంటి గ్రడ్జ్ వస్తుంది. అలాంటి వ్యక్తుల మధ్య ఈ సంవత్సరం దేవుడు నిన్ను నన్ను దీవించునుగాక. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా, మన యొక్క ఆశీర్వాదాలకు వ్యతిరేకంగా, మన యొక్క దీవెనలకు వ్యతిరేకంగా, మన యొక్క క్షేమానికి వ్యతిరేకంగా ప్రజలు వేసే కుతంత్రాలు, పన్నాగాలు ఎన్ని ఉన్నా, దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డివైన్ హెల్ప్. దైవిక సహాయాన్ని మనం పొందబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దైవిక సహాయం మనకు రాకుండా సాతాను ఏం చేస్తాడంటే నీ ఎదుట విషపు చూపులు చూపేవారిని ఉంచుతాడు. నీకు వ్యతిరేకులను లేపుతాడు. నువ్వు సహాయం చేస్తూనే ఉండవచ్చు, నువ్వు మంచిగానే ఉండవచ్చు, నీవు తప్పే చేయకుండా ఉండవచ్చు, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచిగానే ఉండవచ్చు. కానీ సాతాను యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు వ్యతిరేకులను లేపుతాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీకు వ్యతిరేకంగా వ్యక్తులు లేచేటువంటి పరిస్థితి వచ్చిందా?
దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడే నీకు సహాయము చేయును. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలోనికి మనం వెళ్తే చూడాల్సిన పని లేదు. మనకందరికీ తెలుసు, మార్నింగ్ కరోనా టైంలో దాదాపు నెహెమ్యా గ్రంథంలో నుంచి ఎన్ని సందేశాలు దేవుడు మనకి ఇచ్చాడో లైవ్ చూసిన వారు మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఆ భాగంలోనికి వెళ్ళకుండా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో 3 వ్యక్తులు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలను కడుతూ ఉంటే, కట్టాలని రెడీ అయితే, దేవుని పట్టణం అది, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు అక్కడ సింహాసనాసీనుడై పరిపాలన చేసేటువంటి స్థలం, దేవుడు కోరుకున్న స్థలంలో వాళ్ళు తిరిగి దేవుని పనులు చేస్తూ ఉంటే బైబిల్లో వ్రాయబడింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో సన్బల్లటు టోబియా వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలులకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చనని బహుగా దుఃఖపడిరి. ఇశ్రాయేలులకు క్షేమం కలుగుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే బహుగా దుఃఖపడ్డారంట. మనకు ఎవరైనా క్షేమం కలగజేస్తుంటే కొంతమంది ఏడ్చే బ్యాచ్ ఉంటుందండి, కొంతమంది బాధపడే బ్యాచ్ ఉంటుంది. మనకు దీవెనలు కలిగినా, మనకు ఆశీర్వాదాలు కలిగినా, మన పిల్లలు మంచిగా ఉన్నా, లేకపోతే పరిచర్య మంచిగా ఉన్నా, లేకపోతే సేవ మనం మంచిగా చేస్తూ ఉన్నా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నా, గుర్తుంచుకోండి, మనల్ని గురించి ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అక్కడ నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అక్కడ అంటే నీవు మంచిగా ఉండడం చూచి సాతాను ఏడవలేక ఇంకొక వ్యక్తిలోకి వెళ్తాడు, వెళ్ళి ఆ వ్యక్తి ద్వారా బాధపడేటట్టు చేస్తాడండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీతో నాతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ పర్సన్ హూ ఈజ్ స్టాండింగ్ అగెయిన్స్ట్ యువర్ బ్లెస్సింగ్, నీ యొక్క ఆశీర్వాదాల మార్గంలో నీకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నారా, రాబోతారా, భయపడాల్సిన పని లేదు. మన దేవుడే మనకు సహాయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరండి ఈ యొక్క సౌలు? దేవుని యొక్క అభిషేకించబడినటువంటి వ్యక్తి, ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలకే రాజు. ఆ రాజుకు దావీదు హెల్ప్ చేస్తే దావీదు అతని పైన విషపు చూపు నిలిపాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, సౌలునకు దావీదు భయపడ్డాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆశీర్వాదాలకు, నీ యొక్క డెస్టినీకి, నీ గోల్కు, నీ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్కు ఎవరొడ్డుగా వచ్చినా, అది రాజులు కానీ, లేకపోతే మనుషులు కానీ, సాతాను శక్తులు కానీ, దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? నీ దేవుడే నీకు సహాయము. నీ వ్యతిరేకుల మధ్య నీ దేవుడే నీకు సహాయం. మనకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, లేకపోతే వ్యక్తులు, లేకపోతే సంస్థలు, లేకపోతే సేవకులు, లేకపోతే అధికారులు, హూ ఎవర్ దే మే బి, దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? యువర్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. నీ దేవుడే నీకు సహాయం చేయనుగాక. నమ్మిన వారు విశ్వాసంతో ఆమేన్ అందాం. ఆమేన్. నీ వ్యతిరేకుల మధ్య దేవుడు పని చేయబోతున్నాడు. నీ వ్యతిరేకులుగానే ఉంటారండి. సౌలు విషపు చూపు కలిగి ఉన్నాడు కానీ దేవుడు సహాయం చేయడం ప్రారంభించాడు. రాజే వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఏ రకంగా సహాయం చేశాడండి? ఈరోజు ఆ భాగాన్ని ధ్యానం చేద్దాం. 18వ వచనం, దినవృత్తాంతములు 1వ గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీవారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. 12 మొదటి వచనం చెప్తుంది, సౌలునకు భయపడ్డాడు దావీదు. ఈ భయపడ్డాన్ని ఎవరు చూశారు తెలుసా? దావీదు తల్లిదండ్రులు చూడలే, ఎందుకంటే దావీదు తల్లిదండ్రులు అక్కడ లేరు. దావీదు యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆ గొర్రెల మంద దగ్గర ఆడుకున్నటువంటి వాళ్ళు లేరు. దావీదు యొక్క అన్నలు లేరు, దావీదు తల్లిదండ్రులు లేరు, దావీదు ఫ్యామిలీ మెంబర్స్ లేరు, దావీదు యొక్క ఫ్రెండ్స్ లేరు. దావీదు ఒక్కడు భయపడుతున్నాడు.
కానీ భయపడేటువంటి దావీదును దేవుడు చూచాడండి. భయపడుతున్నటువంటి దావీదును దేవుడు చూచాడు. దేవుని బిడ్డలారా, లోకంలో భయపడడం అనేటువంటిది ఎప్పుడు కనపడుతుంది అంటే నీ బీపీ లెవెల్ పెరిగినప్పుడు, లేకపోతే నువ్వు గడగడ వణుకుతున్నప్పుడు, అమ్మో నాకేదో భయం వేస్తుంది, నేను తట్టుకోలేకున్నా అని నువ్వు చెప్పినప్పుడు, లేకపోతే లోపల భయపడ్డావు అనుకో, ఎవ్వరికి తెలియదండి. నోబడీ నోస్ అబౌట్ దాట్. దాని గురించి ఎవ్వరికి తెలియదు. నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు అనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, దావీదుకు భయం వచ్చింది. దావీదు భయం ఎవరు చూడలేదండి, దేవుడు చూచాడు. దావీదు భయపడుతున్నావా? ఎందుకు భయం నీకు? సౌలు అనేటువంటి వ్యక్తి నీ పైన విషపు చూపు నిలిపాడని, సౌలు నీకు వ్యతిరేకంగా ఉన్నాడని, నీకంటూ ఎవరు లేరని, నీ జీవితంలో ఆర్ యు డౌన్? నీ జీవితంలో నువ్వు కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నావా? పడిపోయిన వ్యక్తిగా ఉన్నావా? భయపడుతున్నావా? అలాగైతే హియర్ ఈజ్ మై హెల్ప్, నా సహాయం. ఏ రకంగా సహాయం చూడండి, 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారం. 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడయ్యాడంట. చూడండి, బైబిల్లో వ్రాయబడింది, సౌలు చేసిన పనికి దావీదు దగ్గర భయం తప్ప ఇంకేం లేదండి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అమాషై పైకి దిగి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, హగ్గై గ్రంథంలో వ్రాయబడింది కదా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. బికాస్ మై స్పిరిట్ ఈస్ దేర్, ఫియర్ నాట్. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడు అంటే ఒకటే, భయపడుతున్న దావీదుకు సరి అయిన జవాబు ఇవ్వగలిగింది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి పాయింట్ చెప్తాను. నీ వ్యతిరేకులు నీకు వ్యతిరేకంగా విషపు చూపు నిలిపి ఉండగా, నీకు వ్యతిరేకులు నీవు బాగుపడడం ఇష్టపడనటువంటి వ్యక్తులుగా ఉంటే, నీ వ్యతిరేకులు నీ క్షేమాన్ని కోరనటువంటి వ్యక్తులైతే గుర్తుంచుకో, నీకు ఎవ్వరి సహాయం లేదా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడండి. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడికి దిగి వస్తాడు. భయపడుతున్న నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అమాషై అంటున్నాడు, ఆత్మ ఊరికే మాట్లాడలే, నోరుంది కదా అని మాట్లాడలే, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడంలా. అమాషై దావీదుకు బంధువు అండి. దావీదు బంధువు కాబట్టి మాట్లాడడంలే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పెసిఫిక్గా ఆ భాగాన్ని రాస్తున్నాడు. ఆత్మవశుడై పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదికి వచ్చి పలుకుతుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దావీదు, మేము నీ వారం. ఇప్పుడు ఒక ప్రశ్న, అమాషై నీవు నీ గుంపుతో వచ్చావు కదా, దావీదు ఏమన్నా నీకు చెప్పి పంపించాడా? దావీదు ఏమన్నా నీకు తను భయపడుతున్నాడని చెప్పాడా? దావీదు ఏమైనా సౌలు విషపు చూపు నిలిపాడని ఏమైనా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? SMS కానీ వాట్సాప్ కానీ గుసగుసలు ఏమైనా వచ్చాయా? అమాషై అంటాడు, లేదు. ఆత్మవశుడు అంటున్నాడు, మేము నీ వారం. అరే, దావీదు పక్షాన ఎవరు లేరు కదా, ఉండేదంతా వ్యతిరేకులే. సౌలు అనేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి రాజు విషపు చూపు నిలుపుతూ ఉండగా, హౌ కెన్ ఇట్ బి? ఒక టీం దావీదు దగ్గరికి రావడం ఏంటి? దేవుని బిడ్డలారా, నీ వ్యతిరేకుల మధ్య గుర్తుంచుకోండి, నీ దేవుడు ఏ రకంగా సహాయం చేస్తారంటే నీకు సహకారులను లేపుతాడు. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సిన పనుల, నా దగ్గరికి రండి, నాకు సహాయం చేయండి, నాకు ఎవ్వరు లేరు, మా అమ్మ లేదు, మా నాయన లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడంలా, సౌలు విషపు చూపు, నువ్వు దబ్బా కొట్టాల్సిన పనుల. నీవు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తుండగా పీపుల్ విల్ బి కమింగ్ ఆఫ్టర్ యూ. నిన్ను వెంబడించేటువంటి ప్రజలు రాబోయేటువంటి సంవత్సరమే 2024. హల్లెలూయా. 2024లో నీ దేవుడు నీ ఎదుటికి వ్యతిరేకుల మధ్య సహకారులను తీసుకొని వస్తాడు. ఎలాంటి సహకారులు తెలుసా? వారు నువ్వు రాజగునట్లుగా చేస్తారు. కింది వచనాల్లో మనం చూస్తే, అదే 12వ అధ్యాయం కింది వచనాల్లో, దావీదుకు పట్టాభిషేకం చేశారు. వాళ్ళందరూ వచ్చారు. దావీదు, నువ్వు భయపడకు దావీదు, దేవుడు నీకు ఏది నిర్ణయించాడో ఆ ఆశీర్వాదం రాజుగా ఉండేదానికి మేమున్నాం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ వ్యతిరేకులు నీకు వ్యతిరేకులుగా ఉండవచ్చు, నీకంటే వాళ్ళు చాలా గొప్పవారు కావచ్చు, నీకంటే చాలా శక్తిమంతులు కావచ్చు, నీకంటే గొప్పవారు కావచ్చు. బట్ గాడ్స్ డెసిషన్ ఈస్ డిఫరెంట్. అది రాజు యొక్క తీర్మానం, విషపు చూపు నిలపడం. కానీ దేవుడు ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. దావీదు, ఐఎమ్ గోయింగ్ టు మొబిలైజ్ పీపుల్ టువర్డ్స్ యూ. నీ దగ్గరికి ప్రజలు నేను పంపుతా. ఎలాంటి వారు వచ్చారండి? బైబిల్లో చూడండి, అదే 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాం,
నీకు సమాధానము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా. ఏమంటున్నారు? ఊరికి మేము రాలా, మేము ఎందుకోసం వచ్చామంటే మేము నీ వారము, యెషయా కుమారుడా నీ పక్షమున ఉన్నాం. దావీదుకుండే భయం అంతా ఏంటి తెలుసా? నాకు వ్యతిరేకంగా ఉండేటువంటి సౌలు విషపు చూపు నిలిపి అతని బట్టి నాకు భయం ఏర్పడుతున్నాగా. ఎవరున్నారు నాకు? దావీదు ఒకవేళ నాకు ఏమైనా చేస్తే హూ ఈజ్ దేర్ విత్ మీ, ఎవరున్నారు? ఉండేటువంటి సహకారులు తక్కువ మందే అని అనుకుంటూ ఉండగా దేవుని యొక్క ఆత్మ అంటున్నాడు, దావీదు మీ పక్షమున మేమున్నాం. దావీదు మీ పక్షాన. దేవుని బిడ్డలారా, పై వచనాలు మీరు చూస్తే వడిసెల విసరడంలో సూపర్ టాలెంట్ కలిగిన వారు దావీదు దగ్గరకు వచ్చేసారు. యుద్ధములో వేగంగా పరిగెత్తగలిగిన వారు దావీదు దగ్గరకు వచ్చేసారు. హైలీ టాలెంటెడ్, చాలా టాలెంటెడ్, నైపుణ్యత కలిగిన వారు, యుద్ధములో నైపుణ్యత కలిగిన వారు సౌలు దగ్గర ఖాళీ అయిపోయారు. దావీదు దగ్గరికి రావడం ప్రారంభించారు. దావీదు దగ్గరికి రావడం ప్రారంభించారు. దిస్ ఈస్ ద ఇయర్ వేర్ డెవిల్స్ నంబర్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీస్డ్. సాతాను నీకు వ్యతిరేకంగా ఏర్పరిచిన వారి సంఖ్య తగ్గబోతుంది, నీ పక్షాన నిలబడే వారి సంఖ్య ఎక్కువ అవబోతుంది. నమ్మిన వారు ఆమేన్ అని చెబుదాం. ఆమేన్. దావీదుతో వాళ్ళు అంటున్నారు, మేము మీ వారం దావీదు, ఇంతవరకు మేము సౌలు వారం, ఇంతవరకు సాతాను సంబంధికులుగా ఉండేటువంటి సౌలుకు సంబంధించిన వారు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి బిలాంగ్ టు యూ, నీకు సంబంధించిన వారం మేము. ఎందుకు వచ్చాం తెలుసా? నీ దగ్గర అన్నం దొరుకుతుందని నువ్వు కాదు, నీ పక్షమున ఉన్నాము, నీ వారం, నీకు సహాయం చేస్తాం, నీకు సహాయం చేస్తాం. దేనికి సహాయం? దేనికి సహాయం? అన్నం తినడానికి సహాయమా? భయపడకుండా ఉండు అని చెప్పడానికి సహాయమా? కాదు. దావీదును దేవుడు ఏ ఉద్దేశంతో అభిషేకించాడో ఆ రాజు కావడానికి దేవుడు వీరిని లేపాడు. నీ జీవితంలో నీ వాగ్దానాల నెరవేర్పు, నీ ప్రవచనపు నెరవేర్పు, నీ దర్శనపు నెరవేర్పును పొందబోవడానికి దేవుడు నీ కొరకు నా కొరకు సహకారం లేపేటువంటి సంవత్సరమే 2024 ఆన్వర్డ్స్. గొప్ప దేవా నీకు వందనాలు. గ్లోరీ గ్లోరీ బీ టు యువర్ నేమ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా మీకు మహిమ. యేసయ్యా మీకు ఘనత. యేసయ్యా మీకు ప్రభావం. లార్డ్ యువర్ ప్రామిసెస్ ఆర్ ఫెయిత్ఫుల్ లార్డ్. ఆకాశం భూమైన గతించిపోతాయి కానీ నీ వాక్యములోని పొల్లైన సున్నైనా తప్పిపోదు ప్రభా, తప్పిపోదు ప్రభా, తప్పిపోదు ప్రభా, తప్పిపోదు ప్రభా. మీరు మాట్లాడిన మాట అక్షరాల నెరవేర్చబడబోతుంది నాయనా. హల్లెలూయా. We believe your promise Lord with all our heart. We believe it Lord. మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ సహాయం మాకు కూడా, ఈ సహాయం మేము కూడా అనుభవించగలమేము నమ్ముతున్నాం ప్రభా. అందుకే ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, ఎవరు మాకు వ్యతిరేకంగా విషపు చూపు నిలిపారు వారి మధ్య మేము మీ సహాయాన్ని పొందుకొందుము గాక. దేవా, ఎవరు సహాయకులు ఆ సహాయకుల యొక్క సహాయం మేము అనుభవించుదుము గాక. విస్తారముగా సహాయకులు మా కొరకు సమకూర్చబడుదురుగాక. తూర్పు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, దేవా నలు దిక్కుల నుంచి, from all the corners of our place, Lord, let the helpers come towards us in the name of Jesus. యేసు నామమందు మీరు ఏర్పరిచిన సహాయకులు, highly blessed and highly talented helpers మాకు వచ్చుదురుగాక, మేము పొందుకొందుముగాక. యేసు నామముందు అలాంటి వ్యక్తులు మా కొరకు వచ్చుదురుగాక. మా కుటుంబాల కొరకు పని చేయుదురుగాక. పరిచర్య కొరకు విస్తారముగా పని చేయుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు ఈ దైవిక సహాయం మాకుండునుగాక. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని
మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.